తెలంగాణలో ఇప్పుడు పెద్దల పోరు చుట్టూ పొలిటికల్ హడావిడి నడుస్తోంది. ఎమ్మెల్సీ స్థానాలు దక్కించుకునేందుకు రాష్ట్రంలో 3 ప్రధాన పార్టీలు నువ్వా నేనా అన్నట్టుగా సిద్ధమవుతున్నాయి. అయితే పోరాటాల ఖిల్లాగా పేరొందిన అక్కడ మాత్రం ఉద్యమ పార్టీకి ఊపిరాడడం లేదట. అనుకోని ఉత్సాహం కొంపముంచేలా ఉందట. ఇంతకీ కారు పార్టీలో కలకలం దేనికి? ఉత్తర తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల వేడి. పార్టీల్లో టీచర్స్ ఎమ్మెల్సీ గుబులు. బీఆర్ఎస్ లో టికెట్ కోసం పోరు. ఛాన్స్ కోసం ఉద్యమ నేత పట్టు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉత్తర తెలంగాణ రాజకీయాల్లో వేడి పుట్టిస్తున్నాయి. ఇప్పటికే అభ్యర్థుల్ని ప్రకటించి బీజేపీ జోష్ మీదుంటే ఆ విషయంలో అధికార కాంగ్రెస్ పార్టీ వేట కొనసాగిస్తోంది. ఇంతవరకు పెద్దగా సౌండ్ లేని బీఆర్ఎస్ పార్టీలో వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ సీటు కోసం పోరు మొదలవడం పొలిటికల్ గా చర్చనీయాంశమవుతోంది. ఇప్పటికే 2 పర్యాయాలు టికెట్ ఆశించి భంగపడ్డ సుందరరాజ్ యాదవ్ ఈసారి తనకు ఛాన్స్ ఇవ్వాల్సిందే అంటూ పట్టుబడుతున్నారు. దీంతో స్థానిక టీచర్స్ ఎమ్మెల్సీ రాజకీయమంతా ఆయన చుట్టే తిరుగుతున్నట్టుగా తయారైంది పరిస్థితి. ఉద్యమ కాలం నుంచి ఆయన బీఆర్ఎస్ తో కలిసి పనిచేస్తుండడమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్ని కవర్ చేసే ఈ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం కోసం ప్రధాన పార్టీలు బలమైన వ్యూహంతోనే ముందుకెళ్తున్నాయి. దీంతో ఆయా పార్టీల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎవరనే విషయంలో హాట్ చర్చ కూడా జరుగుతోంది. రోజుకో పేరు తెరపైకొస్తున్న వేళ ఉపాధ్యాయుల్లోనూ ఇటు రాజకీయ వర్గాల్లోనూ ఉత్కంఠ అంతకంతకు పెరుగుతూనే ఉంది. ఉపాధ్యాయ సంఘంలో కీలక పాత్ర పోషించిన నాయకులు చాలా మంది పెద్దల సభలో అడుగుపెట్టేందుకు ఆరాటపడుతున్నారు. నేడో రేపో నగారా మోగనుండడంతో ఈ పోరులో ఎవరి పాత్ర ఎలా ఉంటుందనే ఆసక్తి ఏర్పడింది. వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం 12 జిల్లాల్లో 191 మండలాల పరిధిలో విస్తరించింది. 24,905 మంది ఉపాధ్యాయ ఓటర్లున్నారు. దీంతో ఈ స్థానం ఎంతో కీలకం కాబోతోంది. ప్రధాన పార్టీల్లో బీజేపీ ఇప్పటికే నరోత్తం రెడ్డిని తమ అభ్యర్థిగా ప్రకటించి ప్రత్యర్థులకు సవాల్ విసిరింది. రాష్ట్రంలో అధికారం దక్కించుకున్న కాంగ్రెస్ ఇంకా అభ్యర్థి విషయంలో ఎటూ తేల్చలేకపోతోంది. ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ వ్యూహం ఎలా ఉండబోతోంది అనే దానిపై కాంగ్రెస్ కార్యాచరణ ఉండనున్నట్టుగా సమాచారం అందుతోంది. ఇన్నాళ్లు స్తబ్దుగా ఉన్న గులాబీ పార్టీలో ఈ తాజా పరిణామాలు ఇప్పుడు చర్చనీయాంశమవుతున్నాయి. వరుస ఓటములతో డీలాపడ్డ ఆ పార్టీకి అభ్యర్థులే కరువైన వేళ ఇప్పుడు టికెట్ కోసం ఉద్యమ నాయకుడు డిమాండ్ చేస్తుండడం ఆసక్తి రేపుతోంది. గతంలో 2 సార్లు ఇదే ఎమ్మెల్సీ టికెట్ ఆశించి భంగపడ్డ సుందరరాజ్ యాదవ్ ఇప్పుడు ఖచ్చితంగా తనకే అవకాశం ఇవ్వాలంటున్నారు. ఇదో ఉపాధ్యాయ వర్గాలు, రాజకీయ వర్గాలు, కుల సంఘాల్లో ఇప్పుడు ఆయనే హాట్ టాపిక్ అయ్యారు. పార్టీ తనకు మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా తగ్గేదేలే అంటున్నారు సుందరరాజ్. సమరానికి సై అంటున్నారు. ఇప్పటికే బీసీ ఉద్యమంలో పట్టున్న ఆయన బరిలోకి దిగడం ఖాయమని ప్రకటించి సంచలనం రేపారు. బీఆర్ఎస్ అధిష్టానం ఆయనకే మద్దతిస్తుందా లేక మరో వ్యూహం ఏదైనా దాచిపెట్టిందా అన్నది తెలియాల్సింది. సామాజిక కార్యకర్తగా, బీసీ నేతగా, విద్యావేత్తగానే కాదు తెలంగాణ ఉద్యమకారుడిగా పేరున్న సుందరరాజ్ యాదవ్ ఆల్రెడీ ప్రచారం కూడా మొదలెట్టారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లా నుంచి 6 ఎమ్మెల్సీల్ని కలిగి ఉన్న బీఆర్ఎస్ మరొకరిని పెద్దల సభకు పంపుతుందా లేక చితికిలు పడుతుందా అన్నదే ఇప్పుడు రాజకీయంగా ఆసక్తి రేపుతోంది.